ఓకేనా? ఓకే అండి, మంచిది. మరి దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన మహాకృపగల సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు. ఈ రోజుల్లో చాలా వర్షాలు వస్తున్నాయి కదా టైంలో, అక్కడక్కడ గుంతలు కనిపిస్తున్నాయి కదా. మన ఏమంటారు, హైదరాబాద్ రోడ్స్కి అది స్పెషాలిటీ అనమాట. ఏంటి ఏంటి గుంతలు, పిట్స్ అంటాం కదా. అయితే బైబిల్లో అనేక చోట్ల ఇక గుంటల సంగతి చెప్తుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గుంట అంటే అమ్మాయి అన్నాం. ఆ గుంట ఎక్కడ పోయింది అంటున్నాను. తెలుసా ఆ గుంట ఎక్కడ పోయింది అంటున్నాడు ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్లో. అయితే బైబిల్ అనేక చోట్ల ఈ గుంట లేక పిట్స్ అన్న సంగతి బైబిల్ మనం చెప్తా ఉంది. దాన్ని మనం ధ్యానం చేస్తే, దాన్ని మనం లైఫ్కి అప్లై చేసుకుంటే ఏంటది వెరీ గుడ్ అప్లికేషన్ అన్నమాట. నేను ఒక 4 సంగతులు మీతో ప్రస్తావిస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నంబర్ 1, కీర్తన 40 అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తన 40 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 2వ వచనం. చదువుతారా ఎవరైనా? చదవండి. కీర్తన 40 అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంట. నంబర్ 1 గుంట ఏంటి? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నాశనకరమైన గుంట. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ తొందరది. He brought me up also out of an horrible pit అన్నాడు. అవుట్ ఆఫ్ ద మైరీ క్లే అన్నాడు. నాశనకరమైన గుంట కదా, నాశనకరమైన గుంట. ఆయన నన్ను లేవనెత్తాడు పైకి. మనసు దగ్గర పెట్టండి. లేవనెత్తాడు దేవుడు కదండి. అవును, ఏమన్నాడు? నాశనకరమైన గుంట అంటే మైరీ క్లే అంటే ఊబి అన్నాడు కదా. ఊబి అన్నాడా? దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తాడు కదా. ఏంటి? పాపమును దేవుడి వాక్యం అనేక చోట్ల పోల్చబడి ఉన్నాం. దాంట్లో ఒకటి ఇది ఏంటి? నాశనకరమైన గుంట. తర్వాత ఊబి అంట. ఊబి అలా ఊబి. పాపం అనేది ఏంటంటే ఒక ఊబి లాంటిది. మెల్లిమెల్లిగా ఏమవుతుంది? లాగేస్తుంది, నువ్వు సింక్ అయిపోతున్నావు. అంటే ఒక వ్యక్తి మునిగిపోతున్నట్టు కూడా, అందులో సింక్ అయిపోతున్నట్టు కూడా తెలియదు. అది పాపం అంటే కదా. నాశనకరమైన గుంట. క్రీస్తు లేనివాడు, గమనించాలి, క్రీస్తు లేనివాడు ఎవరైనా ఈ గుంటలోనే ఉన్నాడు అనమాట కదా. వాడికి తెలియదు ఆ గుంటలో ఉన్నట్టు కూడా. అది ట్రాజడీ అన్నమాట. కొంతమంది చెప్తారు, అయ్యా నువ్వు గుంటలో ఉన్నావు, పలానా గుంటలో ఏం లేని అంటాడు. ఎందుకంటే వాడికి ఏంటి అవగాహన లేక ఆ సోయది మీద ఉన్నది. ఎవరంటే నాశనకరమైన, మరొద్దాము 40వ అధ్యాయం. నాశనకరమైన గుంటలో నుండి జిగట. జిగట అంటే తెలుసా ఏంటో? జిగట అంటే ఏంటి? స్టిక్కీ అతుక్కుపోతాడు. పాపం అనేది ఏం చేస్తాం? మనల్ని దాన్ని ఫిక్స్ చేసేస్తాం. అందుకని కొంతమంది దాని నుంచి బయటకు రాలేదు. మనం అనుకుంటాం రావచ్చు, ఈజీగా బయటపడవచ్చు అనుకుంటాం, కానీ ఇంత ఈజీగా ఈ చెడు అలవాటు కానీ లేక పాపం అనేది మనిషి వాటిలో జన్మ కర్మ పాపాలు ఉన్నాయండి. నేను ఏ పాపం లేదు అనుకుంటానికి ఏంటి వీలు లేదు కదా. మనలో ఏమున్నాయి? జన్మ కర్మ పాపం ఉందా? ఎస్. దానివల్ల మనిషి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అయ్యాడా, లేక పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా? అది చెప్తాను. పాపం చేస్తున్నాడు లేక మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అయినాడా, లేకపోతే వాడు జన్మను బట్టే పాపి అయినాడు? జన్మను బట్టి పాపి అయినాడు కాబట్టి సులువుగా ఉందన్నమాట. ఇప్పుడు దాంట్లో పడ్డోడికి నిండా మునిగినోడికి ఏదో అన్నాడు, సలే ఉండదు అనమాట. పాపంలో పడిపోయి నీకు ఏంటి అసలు ఏం తెలియట్లేదు. నాశనకరమైన దొంగ ఊబి నిన్ను లాక్కపోద్ది. నాశనం అంటే నరకం కదా. ఒక వ్యక్తి ఇందులో పడ్డాడు. మనుషులు ప్రతి ఒక్కడు క్రీస్తు లేనివాడు ఎక్కడ పడ్డాడండి? ఎక్కడున్నాడు? నాశనకరమైన గుంట. సింక్ అయిపోతుంది, కూరుకుంటూ పోతుంది అనమాట. ఒక్క యేసు ప్రభు మాత్రమే ఏం చేయగలడు? బయటకు రాడు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు.
ఆయన సహాయం కోసం ఎవడు చేయెత్తాడో యేసయ్య నన్ను పైకి లేవనెత్తాను ఎవరైతే అడుగుతాడు వాడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా లాగొచ్చు కదా, లాగడం. ఇప్పుడు గుంటలో పడ్డాడు ఏం చేయాలి చెప్పు? హెల్ప్ అని అడగాలి. కామగా కూర్చొని నవ్వుతున్నాడు అనుకో, బాగానే ఉన్నాడేమో వీడు అనుకోని వెళ్ళిపోతాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తని ఉన్నాడు కదా. అవునండి. ఒక వచ్చిన చూద్దాం, చూడు 23వ అధ్యాయం తీయండి కీర్తన కాదు ఎక్కడంటే సామెతలది 23-27. సామెతలు 23-27 23-27 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27 వచ్చిన. వేశ్య లోతైన గొయ్యి. ఆమేన్. అన్నాడు వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట అంట. అందులో పడ్డాడు ఏంటి అంటే ఇక నేరో పిట్ అన్నాడు ఇంగ్లీష్లో. నేరో అంటే పోయే కొద్ది ఏమైపోతున్నది, ఇరుక్కుపోతుంది. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఈ గుంటలో ఎవరు మనం పడకూడదు. పడ్డామంటే అంటే ఇది చూడండి, కొంతమంది ఈ దీంట్లో పడతారు. ఈ గుంటలో మొత్తం ఆస్తులన్నీ పోతాయి. కుటుంబం పోద్దా? పోద్ది. పిల్లలు పోతారు. లేక పిల్లలు ధైర్యం తెచ్చుకుంటారు తండ్రిని చూసి. ఇంకా లేకపోతే ఏం చేస్తారు? అంత స్మాష్ అయిపోతారు. వేశ్యా సంగతి లేక పరస్త్రీ మన స్త్రీ అని అనలే. కొంతమందికి వాళ్ళ భార్యలో ఇరుకైన గుంట అనుకుంటారు. కాదు, అది కాదు. ఏమన్నాడు? పరస్త్రీ అంటే నీది కాదు. ఏంటది? ఇరుకైన. ఇంగ్లీష్ చదువు 23, 24, 27. బట్ ఎ హోర్ ఇస్ ఎ డీప్ డిచ్ అంటే ఒక ఏమంటారు, అది పెద్ద గుంట లాంటిది అనమాట కదా, పెద్ద లోయ లాంటిది. ఎస్, లోయ కాదు, స్మాల్ టైప్. తర్వాత అండ్ ఎ స్ట్రేంజ్ ఉమెన్ ఈజ్ ఏ నేరో. 2 పిట్స్ అది. ఏమన్నాడు? డిచ్ అన్నాడు, ఒక పెద్ద గుంట లాంటిది అనమాట. తర్వాత నేరో అంటే పోయే కొద్ది ఏమైపోతాడు, ఇది ఇరుక్కుపోయి రాలేడు. నువ్వు రావాలన్నా అది వదలదు. 2 సంబంధాలు చూడండి మీరు కావాలంటే. అది ఏం చేస్తుంది? చలో నాకు ఎట్లాగో చెడ్డ పేరు వచ్చింది, ఏం చేద్దాం, వీడిని కత్తి లేకుండా గుండు కొడదాం అనుకుంటుంది. హలో కదా, ఉన్నదంతా లాగేస్తున్నాడు. నీ సంతోషం, సమాధానం, పిల్లలు, భార్య, ఇల్లు అన్నీ పోట్టుకొని చివరికి ఏమవుతాడు? బికారి అయిపోతుంది. పరస్త్రీ ఇరుకైన గుంట, అందులో పడ్డాడు. అంతలే ఇరుక్కుపోయి గిలగిల కొట్టుకోవాల్సిందే కదండి. అవునండి. ఎంత మంచి మాట రాశారు. నాశనకరమైన గుంటలోంచి ప్రభు నిన్ను లేవనెత్తగలను. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించమని ఎవడు అడుగుతాడు? దాని నుంచి ఏం చేయగలడు? ప్రభు తీసుకెళ్ళగలడు, నేను విడుదల చేయగలను కదండి. పాపం విషయం చేయడం ఎంత నేరో పిట్ అంటది. ఆ తర్వాత ఇంకోటి అండి, పెద్ద డిచ్ అంటే పెద్ద గుంట లాంటిది. చూడు పాపం ఇంకోటి 5వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతల్లో 5వ అధ్యాయం 3-5 వచనాలు. 5వ అధ్యాయం 3-5. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుంది? ఫాస్ట్ జార స్త్రీ అంటే ఎవరు? కొంతమంది లేడీస్ మగవాళ్ళ లైన్లో పెడుతుంటారు. వాళ్ళని ఏమంటారు? బైబిల్ దేవుని వాక్యం కొంచెం పాలిష్డ్ కాబట్టి ఏమన్నాడు దాన్ని? జార స్త్రీ పెదవుల నుంచి ఏం కారుతుందా అంటే అర్థమైంది? తీయ మాట్లాడదు. అది తీగ మాట్లాడి ఈ నోట్లో సొల్లు కారుతుంది అన్నాడు. ఆ పెదవుల నుంచి ఆమెకేం కారుతుంది? పెదవుల నుంచి అది ఏమన్నారు? తేనె కారును. వీడికేంటి అంతే కదా. జార స్త్రీ పెదవుల నుండి దాని నోటి మాటలు నూనె కంటే ఎంత స్మూత్గా మాట్లాడతారు కొంతమంది అంటారు బాబోయ్ కదా. కత్తి లేకుండానేముంది, కసక్కి తిరుగుతారు కదా. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నులిపైనవి. అయితే దాని వలన కలుగు ఫలము ఏంటి? పాపం వలన ఫలం అంటే ముసిరి పండుది పల్లెటూరులో ఉన్నది. దాని ఆకులు చేదు, దాని కాండం, దాని పండు కూడా ఏంటి? ఫుల్ బిట్టర్ అనమాట.
ఇంగ్లీష్ అది వుడ్ బాంబ్ అంటారు. సారీ వుడ్ ఏమన్నాడు, వుడ్ బాంబ్ అన్నాడా, వామ్ వుడ్ అన్నాడు కదా. అంత చేదు అంటే పాపం చేసేటప్పుడు తేనెలాగా తీయగా ఉంటుంది, తర్వాత నూనెలాగా స్మూత్గా ఉంటుంది, ఆ తర్వాత దాని ఫలం ఎట్లుంటుంది, ముస్సిని పండంత చేదు. పాపం యొక్క ఫ్రూట్ ఎట్లుంటుందంట, లేక రిజల్ట్ ఎట్లుంటుంది, లేక కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయంట, చేదుగా ఉంటుంది. చేసేటప్పుడు పాపం ఎట్లుంటుంది, స్వీట్గా ఉంటుందా, ఎవరి చూడలేదు, ఎవరికి తెలియదు. కానీ దాన్ని అనుభవించి కాన్సిక్వెన్స్ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ప్రభా ఇంత నాకు శిక్ష ఇచ్చావు ప్రభు. కొంతమంది తాగి 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 లివర్ దేవుడిచ్చిన సైజు కన్నా ఎక్కువ పెంచుకుంటారు. దేవుడిచ్చిన సైజు కన్నా నీకు తెలుసా వాళ్ళు ఎంత సఫర్ అవుతారో లాస్ట్ మూమెంట్లో, లాస్ట్లో చాలా సఫర్ అవుతారండి కదా. ఇల్లు ఒళ్ళు అంటూ వాసిపోయి, ఒక ఆయన చూసాను నేను, మొత్తం కాలు చేతులు అన్నీ ఉబ్బిపోయి ఉంటాయి, ఉబ్బిపోయి. ఎందుకంటే లివర్ అయింది అట్లా ఆయనకి. లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గన్, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. దాని ఎఫెక్ట్ అన్నిటి మీద ఏంటి ఇప్పుడు కనపడదు కదా. ఎట్లా ఉందంటే జార స్త్రీ పెదాల నుండి పాపం ఎట్లుంటుంది, స్వీట్గా ఉంటుంది. తర్వాత దాని 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 నోటి మాటలో ఎట్లా, నూనె కంటే నూనెపోయినవి, దాని వలన కలుగు ఫలము ముస్సిని పండంత అది రెండంచుల ఖడ్గం గల కత్తి అంత. అబ్బా చూసావా, దాని కాలం చూసారా, పాపం ఎంత ముస్సిని పండంత చేదంట కదా. దాని నుంచి జాగ్రత్త ఉన్నారు కదండి. ఆయన పాపం కాళ్ళు చేతులు వాచిపోయి డాక్టర్స్ ఆడ పడేశారన్నమాట. చివరికి ఆయన బాడీలోంచి అంట స్మెల్ వచ్చేదంట, స్మెల్. మరి ఇంకేమో రోగాలు ఉన్నాయో. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎస్పీ కాలేజ్, సర్దార్ పటేల్ కాలేజ్, పద్మారావు అని ఆవిడ పీటీ సార్ ఉండేవాడు. ఆయన మన క్రిస్టియన్, జై కుమార్ జయరాజు. ఎప్పుడు చూసినా గోవాకి ట్రిప్ వేశాడు. ఈ యంగ్ పీపుల్ ట్రిప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడ వేసేవాడు, గోవా. ఎందుకు గోవా, తాగి అందనాలని లేడీస్ తిరిగి రావడం. వీటితో పాటు చాలా మంది తీసుకుని అక్కడ ముంచు, అక్కడ అవి అలవాటు చేసి తీసుకొచ్చాడు. ఏంటి ఎట్లా ఉంది, తీగా ఉంటుంది కదా, ముందర ఎట్లుంటుంది చెప్పాలి, చాలా తీగా ఉంటుంది. కానీ లాస్ట్ డేస్లో ఆయన ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈ ఈ స్కిన్ నుండి చేప పొలుసులాగా ఊడిపోతుంది. చేపకి ఎట్లా పొలుసులు ఉంటాయి, పొలుసులు తెలుసు, ఇట్లా స్కిన్ ఇట్లా ఊడిపోతుంది. దాని గిక్కు కింద పడిపోయేదండి. ఏది స్కిన్ అంతా, ఒళ్ళంతా ఒకలాంటి స్కిన్ డిజీజ్ వచ్చేది, ఒకలాంటి స్మెల్. ఇంట్లో వాళ్ళు ఏం చేశాడు, ఒక రూమ్, అది అట్లాంటి రూమ్లో ఆడ పడేసాను. ఎందుకంటే ఏమొచ్చింది, ఆయన బాడీలోంచి స్మెల్ వచ్చేది. భార్య పిల్లలు అన్నం ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్లేట్లు ఆయన ప్లేట్లు నెట్టేసేవాళ్ళు. అని తిని మళ్ళీ ఇచ్చి నెట్టాను, నీళ్ళు నీళ్ళు అంటే ఆయన దగ్గరికి వెళ్తాను కూడా ఏంటి, ఒకలాంటి స్మెల్. పాపం ఏంటది, ముస్సిని పండంతా చేదు. ఇట్లా ఊడిపోయాను. ఆయన వెళ్ళా, సార్ బాగలేదు, అమ్మ ఎక్కడున్నాడేమో సార్ చూద్దామంటే ఆయన ఏమొస్తుంది, ఒకలాంటి గలీజ్ స్మెల్. మనం దాన్ని ఏం చేయలేం, భరించలేం. చూసావా, పాపం యొక్క ఫలం. ఒక పాపం ఏం చేస్తుంది, ఒక మనల్ని ముస్సిని, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి చాలా ఎక్కువ ఉండదా. దేని వాక్యం ముస్సిని పండంతా చేయదంటండి. చివరికి అట్లనే 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 చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకులు ఏం చేశారు, అరే బాడీని మోయటానికి లేక వీళ్ళు ఎంతో కదా మన మున్సిపాలిటీ వాళ్ళకి క్లాత్ ఇచ్చి ఆ బాక్స్లో పడేయమన్నారు, తీసుకుపోయి పడేశారంటే. చూసారా, ఫస్ట్లో ఎట్లా తేనె కారణం అంట, తర్వాత ఏంటి నున్నగా ఉంటుందంట, తర్వాత ఎట్లా బిట్టర్ అంటే ఇంగ్లీష్లో బిట్టర్ అని మాట వాడతారు. బిట్టర్ అంటే చేదు. మీరు ఎప్పుడన్నా పొరపాటున మనం వేసుకునే ట్యాబ్లెట్లు ఎప్పుడన్నా నవిలేరు ఇట్లా కసక్కని, ఎట్లా ఉంటుంది, స్వీట్గా ఉండే ట్యాబ్లెట్లు ఉండవు ఎక్కడ. పిల్లలకు మాత్రం ఏం చేస్తారంటే వాడు కొంచెం సిరప్ వేస్తాడు, ఒక షుగర్. ఎందుకంటే దాంట్లో కూడా ఏముంటుంది, అది తెలియకుండా ఉండాలని. అదా పాపం నాశనకరమైన గుంటలోంచి నువ్వు బయటపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఎప్పుడు ఒప్పుకొని విడిచిపెడతావు, నీకు గతం, నేడు, రేపున్న పాపం, దాని ఫలితాన్ని దేవుడు ఏం చేస్తాడు, కొట్టివేస్తాడు.
లేకపోతే నిన్ను వెంబడిస్తుంది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఇంకో మాట చూడు, పాపం ఇంకో పోల్చాడు. తాను సామెతలు 23:21 చదువు. సామెతలు 23:21 వచ్చినాం. 21. తమ 31 చదవమ్మా. సారీ, 31. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను. అదే ఫస్ట్లో ఎట్లుంటుంది మందు? చాలా టేస్టీగా ఉంటుంది. అందుట్లో మొదట్లో సాటుకు తాగుతాం కదా, అప్పుడు ఇంకెట్లుంటుంది? ఇంకా బాగుంటుంది. మొదట్లో సాటుగా చేస్తున్నాం అన్ని పనులు. అట్లాగే ఇదే ఇంకా టేస్టీగా ఉంటుంది. చదవమ్మా. గిన్నెలో తలతలలాడుతుందంట. ఏది? చదవండి. ఆ మాట చూడు, పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె. ఏంటది? అది పాపం. ఫస్ట్ ఏం చేస్తాడు? సర్పం లాగా. తర్వాత కట్ల పాము అంటే తెలుసా మీకు? కట్ల పాము అంటే వైపర్ అని రాసి ఉంటాడు. వైపర్ అంటే ఆ వైపర్ అనే జాతికి, ఆ పాము జాతికి ఇట్లా కట్లు ఉంటాయి అన్నట్టు. అంటే ఇట్లా రౌండ్ రింగ్స్ లాగా. అది కాటేసిందంటే దాని బాడీ మీద ఎందుకు కట్లు ఉన్నాయి, అన్ని ఎక్కిళ్ళు వస్తాయి, వచ్చి మనిషి చనిపోతాడు. అది కట్ల పాముతో పోల్చండి పాపాన్ని. అంటే కట్ల పాము కలిస్తే ఎన్ని, దాని బాడీ మీద ఎన్ని కట్లు ఉన్నాయో, రింగ్స్ ఉన్నాయో, అన్ని ఏమొస్తాయి అతనికి? ఎక్కిళ్ళు వస్తాయి కదా. ఎక్కిళ్ళు వచ్చి ఏం చేస్తాడు? జాగ్రత్త సుమా, దేవుడి నేను వార్నింగ్ ఇస్తున్నాను. కట్ల పాములాగా కాటేస్తుందంట. దాని నుంచి బయటికి రాలేదా? నువ్వేం చేస్తావు? ఇప్పుడే ఆల్రెడీ ఎక్కిళ్ళు వస్తుంది కదా. పాపం ఎక్కితే ఏమవుతుంది? ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. నువ్వు దాన్ని సెట్ చేసుకోవద్దు. పాము విషయం దేవుడు మాత్రం విరవగలవాడు. ఆయన దగ్గర యాంటీడోట్ ఉంది. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఏం చేయాలి? కట్ల పాము వలె కాటు వేయాలి. కట్ల పాము అంటే వైపర్ ఉంటుందా? వైపర్ వేసిందంటే ఏంటి? ఎన్ని కట్లుంటాయో అంతా ఎక్కిళ్ళు చనిపోతాం. న్యూరోటాక్సిన్స్ ఉంటాయన్నమాట. సో నాశనకరమైన గుంటలో మనం ఎవ్వరం పడకుండా కనుక ఉంటే దాని నుంచి బయటకు వచ్చే త్వరగా. నీ అంతటి నువ్వు రాలేవు బయటికి. ప్రభు దగ్గరికి వచ్చేంటి ఏంటి? గుంటలో పడ్డాడు ఏం చేయాలి? ఆస్క్ ఫర్ హెల్ప్. ప్రభా సహాయం చేయి, అయ్యా ఎవరైనా సహాయం చేయండి అనగలవద్దా? అందులో ఉంటే ఏంటి? రాలేవు. నీ అంతటి నువ్వు అట్లా నీ జీవితం అయిపోతే నాశనం కదా. మనీ ఏంటంటే ముసుని పండంత చేదన్నాడు. తర్వాత కట్ల పాము. ఏమండి? ఇది మొదటి రకమైన గుంట. రెండోది రాసుకోండి. రెండోది నెంబర్ టూ. చూడు, ఇది రెండోది ఏంటంటే మనకు మనమే తవ్వుకున్న గుంట. ఇది ఏంటమ్మా? మనకు మనమే తవ్వుకుంటాం గుంటలో తవ్వుకుంటాం కదా. రెండోది ఏమన్నాడు? మనకు మనమే. 7వ కీర్తన చూడండి. 7వ కీర్తన 15 వచ్చిన. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15 వచ్చిన చూద్దాం. 7వ అధ్యాయం 15 వచ్చిన. కీర్తన 7వ అధ్యాయం 15 వచ్చిన. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో ఇది మనమే తవ్వుకున్న గుంట. మనకు మనమే తవ్వుకున్న గుంట. ఏడు అర్థమైందా మీకు ఎవరికన్నా? అంటాను నువ్వు తవ్వుకున్న గుంటలో నిజం. దేవుడు వాక్యం ఏం చెప్తున్నా? మళ్ళీ చదువుదామా. 7:15. వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు. చదువు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. తాను తవ్విన గుంటలో తానే. ఏమంటే ఇతరులకు చాలా జాగ్రత్త వినండి. ఇతరులకు మనం ఏ విధమైన హాని చేసినా, నష్టం చేసినా, ప్లాన్ చేసినా, ఎగ్జిక్యూట్ చేసినా అదంతా ఏమవుద్ది? వేరొకరి ద్వారా నీ మీదకి వస్తుంది. తాను తవ్వుకున్న గుంటలో తాను. ఇది జీవిత సత్యం ఇది కదా. తాను తవ్విన గుంటలో వాడే పడిపోతాడని బైబిల్ చెప్తున్నాడు కదా. ఇతరులకు ఏ విధమైన హాని చేసినా, నష్టం చేసినా, ప్లాన్ చేసినా, ఎగ్జిక్యూట్ చేసినా మరొకరి ద్వారా మన మీదకి వస్తుంది. అది అప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మనం వేరే వాళ్ళని కొడతాం, ఫన్నీగా ఉంటుంది.
వీరుడు అదే తనులు మన దాన్ని అనుకో ఎట్లుంటుంది, చిల్లీగా ఉంటుంది, అది భలేగా ఉంటుంది కదా. మన మీదకి మనమే అంటే నువ్వు తోకున్న గుంటలో నువ్వే పెడతావు. అందుకని గుంటలు తవ్వద్దు. నీకు వీలుంటే ఏం చేయి, హెల్ప్ చేయి, ప్రార్థన చేయి, వాళ్ళకి సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకో. అంతేగాని ఏం చేయొద్దండి. ఎస్, మనం చేసిన అన్యాయం, మనం చేసిన వాటి మనల్ని మన మీదకి వస్తున్నాము. జాగ్రత్త. ఈ సృష్టిలో ఒక ప్రిన్సిపల్ ఉంది, మనం ఏం చేస్తామో అది మనం. ఇతరులతో నీ బిహేవియర్, ఇతరులతో నీ ప్రవర్తన, ఇతరుల నువ్వు ఏం చేస్తున్నావు అదే ఏం చేస్తుంది. నువ్వు వేరే వాళ్ళు మోసం చేసావు ఏమవుతుంది, సేమ్ కైండ్ ఆఫ్ మోసం అయిపోతుంది కదా. నువ్వు కూడా కొంతమంది పిల్లలు మోసం చేస్తారు తల్లిదండ్రులు. ఎందుకు, వీడెప్పుడో వాళ్ళ అమ్మ నాన్న మోసం చేసాడు. సో ఎప్పుడో ఏమవుతుంది, అదేమవుతుంది, ఆ చెట్టు అనేది ఎదిగి ఫ్రూట్ ఇస్తాం. కొలస్సీ పత్రిక 3:25 వచ్చింది చూద్దాం. కొలస్సీ పత్రిక 3:25. కొలస్సీ పత్రిక 3:25. కొలస్సీ పత్రిక 3:25 వచ్చిన. అన్యాయం చేసిన వానికి అది అండర్లైన్ చేయి. తాను చేసిన అన్యాయం కలది మరలా లభించును. అబ్బా, భయంకరంగా రాశాడండి. అన్యాయం చేసిన వానికి చదవమా. తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం. దేవుడు ఏం చేయడంట, పక్షపాతం చూపడం. మనం ఏదైతే చేస్తామో అదే ఏమవుద్దమ్మా మన మీదకి వస్తుంది. అందుకని మన జీవితాలు జాగ్రత్తగా మరి ప్రభునందు కట్టుకుందాం కదా. మనం ఏం చేస్తామో, మనం మన పేరెంట్స్ని మోసం చేస్తాం అనుకో, కొన్ని రోజుల్లో మనం కూడా పేరెంట్స్ అవుతాం. మన పిల్లలు ఏం చేస్తారు, ఇంకా హయ్యర్ లెవెల్లో మోసం చేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ అప్పుడు ఎక్కువ ఉంది, మోసం ఇంకా ఎక్కువ ఉంది. అంతే కదా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మోసం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటి, ఇంకా ఎక్కువ అయిపోయింది. చూసావా, అనగా మనం ఏం చేస్తామో న్యాయంగానే అన్యాయంగానే ఏమవుతుంది, అది మన మీదకి వస్తుంది. అది మంచిగాని చెడుగాని, అంతే కదండి. ఈ లోకంలో ప్రిన్సిపల్ ఉందండి, అది కదా. దర్ ఇస్ ఎ ప్రిన్సిపల్, సూత్రం ఉంది. నువ్వేం చేస్తావో చెప్పు అదే. నిన్న 2 o'clock నేను ఇంకా పనికి మీదకి వెళ్ళి వస్తేటప్పటికి మన వాళ్ళందరూ వచ్చే దమ్మాయిన ఒక టిఫిన్ బాక్స్ పెట్టారు. రైస్ కదా, సారీ, చపాతీ గీపాతి. వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చారు, ఇప్పుడు పరిసరలో ఎప్పుడో మేము మనకు సహాయం చేసాము, అదే ఏమైంది ఇప్పుడు ఒకరోజు చెప్పు, అదే వచ్చింది. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నాకేం పట్టింది అది అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎవడు వచ్చి ఆదరించే పురుగే ఉండదు. అందుకని ఒక ఆయన రాస్తాడు, అరే కనీసం 4 ఫ్రెండ్స్ని సంపాదించుకోమంటాడు. ఎందుకు, పోయేదే 4 మోయాలా లేకపోతే డోక్కుంటే పోతావా. నువ్వు 4 ఉండాలన్నా ఏంది, మంచి 4 కన్నా మంచిది. రేపు నువ్వు పోయినప్పుడు ఒక కనీసం ఆ డబ్బా ఎత్తడానికన్నా 4 కావాలన్నా అవసరం లేదా, అవసరం. తాను చేసిన అన్యాయం కొలది దేవుడు ఏమంటున్నాడు, తాను చేసిన అన్యాయం కొలది. కొంతమంది చూడండి ఇక్కడ తలకాయలు లోపల చేస్తారండి, లోపల చేస్తారు. సో లోపల చేసే వాళ్ళకి ఏమొస్తుంది, మళ్ళీ లోపలే వాళ్ళకి. లోపల చేస్తే లోపల, బయట చేస్తే బహిరంగంగా. అర్థమైందా, అంటే వాట్ వి డూ, లోపల చేయదు, బయట చేయదు. వచ్చింది చూడు 26వ జయంతి సామెతలు 26, 27 చదువుదాం. 26, 27 ఆ గేట్ మూసేమ్మా. 26, 27 ఆ మాట అంటలే, గుంటను తవ్వువాడే ఆమె, గుంటను తవ్వువాడే. ఏమంటే ఐడియాలు కూడా ఇవ్వద్దండి అయ్యా, ఐడియాలు కూడా. మన యవనస్తుల చాలా రోజుల క్రితం యవనస్తు మీటింగ్, చర్చకు వచ్చాడు ఒకడు యవనస్తు. అయితే ఆయన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇక్కడికి వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ చదివాడు. అతను క్రిపుల్డ్ అనమాట, తను అంటే కాళ్ళు చేతులు పడిపోయి ఆ పిహెచ్ కోటాలో వచ్చింది. పిహెచ్ అంటే తెలుసా, ఫిజికల్ హ్యాండ్. అయితే ఈ బాగున్న పిల్లలు ఏం చేసేవాళ్ళంటే, ఈ మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా, పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ ఉన్న అబ్బాయిలు బస్ స్టాండ్ ఉంది అక్కడ. ఆడ ఏం చేసేవాళ్ళు, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు. అయితే ఏం చేసేవాడు కాదు, కానీ నవ్వుతుండేవాడు. లేకపోతే ఐడియాలు ఇచ్చాడు, రే ఒకటి ఆ పిల్ల ఉంది దాన్ని ఇదంతా ఒకరోజు వచ్చాడు, పాస్టర్ గారు ఎందుకో నాకు ఏంటది, నాకెందుకో అపరాధం అనిపిస్తుంది అన్న. ఏంటిదంటే ఏం లేదు కానీ వాళ్ళందరూ జోక్స్ వేస్తున్నారు,
నేనేమే నవ్వుతున్నా, దాన్ని ఏం తప్ప అన్నాడు. ఏం నవ్వుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళంటే, వాళ్ళ అమ్మాయిలు ఏం చేశాడు, టీజ్ చేశాడు. ఈడేం చేస్తున్నాడు, నవ్వుతా ఐడియాలు ఇచ్చాడు. ఈడు ఐడియా. ఇప్పుడు చెప్పండి, ఐడియాలు ఇచ్చేవాడు ఎక్కువ శిక్షణ చేసి ఎగ్జిక్యూట్ చేసేవాడు కాదు. నేను అట్లా చేస్తున్నావు అనుకో, నిన్ను కూడా ఎక్కిరిస్తారు వాళ్ళు అన్న. వాళ్ళు ఎక్కిరించాలంటే నువ్వు ఆత్మహత్యనే. అర్థమైందా? అంటే నువ్వు ఐడియాలు ఇచ్చినా కూడా ఏంటి, అపరాధి. ఏం ఇచ్చుతావు కోసుకుంటా కదా. జాగ్రత్త సుమ, జాగ్రత్త. మనం చేసిన గుంట తవ్వువాడే, ఇంత చదువు, గుంటను త్రవ్వువాడే దానిలో పడు. రాతిని పొర్లించువాడు అదేంట. సో మనకు మనమే తవ్వుకున్న గుంట. చాలా విచారకరం కదండి. చాలాసార్లు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆలోచన చేయక మనం ఎన్ని పడిపోతాం. ఐడియా ఇచ్చిన వాడికి కూడా సమానమైన ఏముంది, పనిష్మెంట్ ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం పోయి విడిచిపెట్టు కదా. నువ్వు ఐడియాలు ఇచ్చిన ఏం చేయకపోవచ్చు, ఎగ్జిక్యూట్ చేశారు ఎవరో ప్లాన్. కానీ ఎవరో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని అవుతుంది. మీకు తెలుసా ఎవరు అపరాధులు? చేపించినోడు, ఐడియా ఇచ్చినోడు. వాడంటాడు సార్ చేయమన్నాడు, నేను చేయమని అంటాడు. ఐడియా ఇచ్చినాడు ఆయన, ప్లాన్ ఇదిగో చూడు అంటాడు. సో ఇప్పుడు ఐడియా ఇచ్చినోడికి ఎక్కువ ఏంటంటే వీడికి శిక్ష పడుతుంది, కానీ ఐడియా ఇచ్చినోడికి ఇంకా ఎక్కువ పడుతుంది. వాడు అపరాధి అయిపోతుంది. ఎందుకంటే బిహైండ్ దాని వెనకాల నడిపించింది వీడు. అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్ మనం తోడుకొనుకుంటున్నాం, మనం ఎప్పుడైతే లోపల చేస్తున్నావా, జాగ్రత్త సుమా. చాడీలు చెప్తున్నావా, జాగ్రత్త. కొంతమంది అండి ఇతరుల మనసు స్పాయిల్ చేస్తారండి. నీకన్నా తెలియమంది ఉంటాడు, ఆడేం చేస్తాడు, నీకు పెడతాడు ఎసర. ఎందుకంటే మనం చేసుకుంటే ఏమవ్వాలి, రిటర్న్ రావాలి. రిటర్న్ గిఫ్ట్స్ అన్నాడు కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేస్తాయి. సృష్టిలో అదొక ధర్మం ఉందండి, సృష్టి ధర్మం ఉంది. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, ఆ గిఫ్ట్ చాలా భయంకరంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది కదా. ఇతరులను జడ్జిమెంట్ చేయడం ఈజీ, అదే జడ్జిమెంట్ మనకు వచ్చింది అనుకో అది తిరిగిపోద్దండి కదా. ఎస్, ఇంకో మాట చెప్తాను నీకు, తొందరగా వెళ్దాం. అయితే మన దేవుడు మాత్రం అన్యాయం చేయడమ్మా. ప్లీజ్ ప్రైజ్ లాడ్. నువ్వు న్యాయంగా ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేయండి నీకు ఎప్పుడనే. చూడు సామెతలు 28:10 చదవమ్మా. 28:10 సామెతలు 28:10 చదువుతావా. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో. అయితే యథార్థవంతుడు మేలైన దాన్ని తాను తవ్విన గుంటలో వాడే పడిపోతాడు. 28:10 కదండి. బికాస్ గాడ్ ఈజ్ జస్ట్ కదా. ఏమన్నాడు మన చదువు 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో తానే పడిపోతాడు. సో లెట్స్ నాట్ వరీ. మన దేవుడు ఏంటి, జస్ట్ గాడ్, న్యాయవంతుడైన దేవుడు, ఎవరికి అన్యాయం చేయడు కదా. ఆయనకు అన్యాయం చేయడు. అదేవిధంగా మనం చేసిన దాన్ని మనకేంటి, ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉన్నావా, ఏమో చెప్పలేము. రేపు టైంలో వాళ్ళే నీకేమవుతారు, ఆదుకునే వాళ్ళు అవుతారు కదా. నువ్వేం పట్టనట్టు నీకు ఏమి దులుపుకొని వెళ్ళిపోతున్నావు అనుకో, ఇతరులు కూడా నీకేం చేయరు, నీ టైంలో వాళ్ళు హెల్ప్ చేయరు. అదంతే కదా, సృష్టి ధర్మం. నెంబర్ 2 ఏమన్నా, నేను 2 చెప్పాను. నెంబర్ 1 ఏంటి, నాశనకరమైన గుంట. రెండోది ఏంటి, మనకు మనమే తవ్వుకోండి. నెంబర్ 3 చూడండి, నెంబర్ 3 ఇది నీళ్లు లేని గుంట అనమాట. ఏంటమ్మా చూడు, ఆదికాండం 37:24 37:24. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, నీళ్లు లేని గుంట. ఏదన్నా యోసేపు గారిని పట్టుకొని, యోసేపు గారిని ఎందులో పడేశారు, నీళ్ళు 37:24 జెనసిస్ 11. ఆయనను పట్టుకొని ఏం చేశాడట, ఆ నీళ్లు లేని గుంటలో పడేశారట యోసేపు గారిని కదండి. అవును, ఏమండి మరి ఈ నీళ్లు లేని గుంట. నీళ్లు అనేది దేని వాక్యానికి గుర్తండి, దేని వాక్యాన్ని. చాలా తలకాయతను ఈ రోజుల్లో నీళ్ళు లేని ఇల్లు ఉన్నాయి. అంటే డ్రింకింగ్ వాటరా కాదు, వాక్యం లేని ఇల్లు కదా. వాక్యం లేని చర్చలు ఉన్నాయా, ఓ ఎస్. వాక్యం లేని జీవితాలు ఉన్నాయా, ఎస్. మీకు భయంకరమైన సత్యం చెప్తానండి, ఎప్పుడైతే మన లోపల నీళ్ళు లేవో అక్కడ దయ్యాలు ఉంటాయంట.
అంటే నీళ్ళు అంటే అర్థం ఏంటి? వాక్యం ఏ ఇంట్లో ఉండదో, ఏ హృదయంలో ఉండదో అక్కడ ఎవరు ఉంటారు? అవి కూడా 7 రకాల దయ్యాలు ఉన్నాయి. చెడ్డ దయ్యాలు తెలుసా మీకు? అవునా అని మీరు పోయి తాయెత్తు కట్టుకున్నారు. ఏం చేయకండి. మళ్ళీ వేరే 14 దయ్యాలు ఉంటాయి. ఈయన చెప్పాడు ఏంటి 7 దయ్యాలు ఉంటాయని. ఆయన పోయి ఇంకొక తాయెత్తు ఎవడు దగ్గర బాబా ఎవడు ఉన్నాడు కదా దర్గా ఆ పనులు చేయకండి. ఇంకొక 7 యాడ్ అయింది. అప్పుడు 7 + 7 14 అయితే ఇంకా నీ పరిస్థితి ఏంటి? దమ్మాయి కూడా అంతా తిరుగుతున్నారు. అది కాదు నేను నీళ్ళు ఎక్కడ ఉండవో ఏమిటి చూడవచ్చని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 చూద్దామా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45. అపవిత్రాత్మ ఒక మనిషిని ఎక్కడ? నీళ్లు లేని చోటు తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి. సో 7 + 1 8 ఉన్నాయి. అది నీళ్ళు లేని చోట, ఏసై లేని చోట ఏముంటాయి? చెడ్డ దయ్యాలు, చెడ్డ పనులు చేపిస్తున్నారు. నీళ్ళతో చెడ్డ ఆలోచన ఇస్తున్నారు. కొంపల ముంచి ఆలోచన అందుకని వచ్చేది కదా. చెడ్డ ఆలోచన వస్తుంది, చెడ్డ తలంపులు ఇస్తుంది. అనుమానం అనే దెయ్యం కొంతమందికి కదా. భార్య ముస్సలది ఉంటుంది, ఆడికి అనుమానం వస్తుంటుంది కదా. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేది, రిటైర్ అయిపోయి ఆయన 18 సంవత్సరాలు అయింది. ఆయనకి స్టిల్ ఆ భార్య మీద కోపం, సారీ అనుమానం. ఎక్కడ పోయిందమ్మా మీ ఆంటీ అంటాడు మా పద్మాకర్. బాబు ఎక్కడమ్మా మీ ఆంటీని చూసా? ఎందుకంటే ఈయన వెనకాల తిరుగుతుంటాడు అన్నమాట. ఎందుకు? అనుమానం. నేను ఒకరోజు అన్నా ముసలోడి చేతులు ఆ కర్రలాగి బుర్ర మీద ఒక్కడు కొట్టాలి. కొడితే ఏమవుతుంది? మనిషి అన్నా పోతాడు, ఈ చెడ్డ ఆలోచన అన్నా పోతాయి. ఏమన్నా వయసు తీరు తిన్న ఉండాలి అనుమానించడానికి. ఆమె ఇప్పుడు ఈయనకే 75 అంటే ఆమెకి ఎన్ని ఉంటాయి? వరకు ఒక 70 ఉంటాయా? 70 ఏళ్ళ ముసలి తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్న అనుమానిస్తాడా? అంటే ఏమవుతుందంటే దయ్యాలు ఏం చేస్తాయి మనుషులు? ఒకలాంటి చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు, చెడు థింగ్స్ పుట్టిస్తుంటాయి. ఎందుకంటే ఆ ఇళ్ళలో నాకు హృదయంలో ఏం లేదు, నీళ్ళు లేదు. ఇంట్లో నీళ్ళు ఉండాలి. అందుకనే గృహ కోడికలు మీటింగ్స్, అందుకనే నీళ్ళు అనగా దేని వాక్యం కదా. నీళ్ళు మంచి మాట వాడేటువంటి మళ్ళీ చదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 చదవమని. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయినా ఎక్కడ తిరుగుతాయంటే దయ్యాలు. అమ్మ జాగ్రత్త, మీ ఇంట్లో నీళ్ళు లేవేమో. నేను చెప్పే నీళ్ళు తెలుసా ఏంటో? వాక్యం. దేవుని వెలుగు లేని చోట వెలుగుతూ ఉంటాయంట. దొరుకుతాయా వాటికి? దొరుకుతాయా? ఇల్లు దొరుకుతాయా? దొరకవా? ఎందుకు దొరకవు? ఈజీగా దొరుకుతాయి. నీళ్ళు లేని చోట వెతుకుచుండు. చదువు. విశ్రాంతి దొరకనందున మళ్ళా ఇంటికి వెళ్తాను. చదవండి. ఏసై నమ్ముకోనప్పుడు కన్నా తర్వాత ఏమవుతుందంట? వర్స్ట్ అయిపోతుందంట. ఎందుకు? ఇవన్నీ ఏమైతే దయ్యాలని ఇవన్నీ లోపల పీడిస్తుంటాయి, చెడిపోతుంది కదా. ఎస్, నీళ్ళు లేని చోట ఏమవుతుంది? నీళ్ళు లేని చోట వెతుకుతూ ఉంటుంది కదా చెడ్డ వాటిని. అంటే నీళ్ళు లేని మందిరాలు ఉన్నాయండి, నీళ్ళు లేని విశ్వాసం ఉన్నారా? ఎస్, 90% ఇల్లు 90 లైక్ సండే స్కూల్స్లో వాళ్ళకి ఏంటి ఒకలాంటి ఆత్మీయ దాహంతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే సరైన ఏం లేదు, నీళ్ళు లేదు, వాక్యం లేదు. మీరనొచ్చు, నాకు ఒక అనుమానం వచ్చింది, మరి ఇంతమంది జనం కదా, ఈ జాతర లాంటి చర్చిలు ఉన్నాయి కదా, జాతర లాంటి ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎట్లా అవుతున్నాయండి అని. అక్కడ నీళ్ళు ఉండదు, పాడు నీళ్ళు అంటే వాక్యం. ఎట్లా ఎందుకు అవుతున్నాయి అది? ఇప్పుడు ఆలోచన వచ్చిందా? ఇలాంటి పిచ్చి ఆలోచన రాదు మీకు.
కదా ఇట్లాంటి పిచ్చి చాలా కదా. ఎందుకు తెలుసా, నాకు దొరికిన 3 పాయింట్లు చెప్తాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాస్పెరిటీ గాస్పల్ చెప్తారు అన్నమాట. ఏంటది ప్రాస్పెరిటీ గాస్పల్ అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదమే అయిన సువార్త. పాపివి నువ్వు పాపం ఒప్పుకోలు విడిచిపెట్టాలని చెప్పరు, పాపను ఖండించరు అన్నది. సో దట్స్ కాల్డ్ ప్రాస్పెరిటీ గాస్పల్. ప్రభుని నమ్ముకో, నీకు ఏముంది, ఇంత ఆస్తి వస్తుంది, నీకు ఒక BMW కార్ ఇస్తాడు దేవుడు. వీడికి బియ్యమే ఉండవు, వీడికి ఏమని ఫాల్స్ ప్రామిస్ ఇస్తాడు తెలుసా? ఏమని? BMW కార్. వీడికి ఇంట్లో ఏముండవు, BMW ఇస్తాడు. తర్వాత మీకు దేవుడు ఏం చెబుతున్నాడు? మీ అమ్మాయిని ఉన్నత స్థలాలకు తీసుకెళ్తాడు, అది దానిగానే. అది ప్రాస్పెరిటీ గాస్పల్. ప్రాస్పెరిటీ అంటే నువ్వు దేవుని నమ్ముకుంటే ఇవి అయిపోతాయి. మీ ఆయన తాగుడు మానేస్తాడు, మీ ఆయన మంచి వ్యక్తిగా భక్తుడు అయిపోతాడు. ఇలాంటి అంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు అన్న. దట్స్ కాల్డ్ ప్రాస్పెరిటీ. మనుషులు కాదు, మనకి ఇంటానికి ఎట్లుంటుంది, మంచిగా అనిపిస్తుంది, స్వీట్గా ఉంటుంది. అది వదిలిన కారణం. రెండోది ఏంటంటే ఎక్యుమెనికల్ అంటారు. ఎక్యుమెనికల్ మూమెంట్ అంటే అన్నీ ఒకటే, మనం సెపరేట్ కాదు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు, పెంటెకోస్ట్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, తర్వాత ఇంకెవరు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు మనకు భేదాభిప్రాయం, అందరం ఒకటే చలో అని అంటాడు. మనకి ఎందుకు భేదములన్నీ? చాలా మందికి అదేమైపోతుంది, అబ్బా ఫీల్ గుడ్ అన్నట్టు. చూడు, ఏ డిఫరెన్స్ లేదు. ఇంతకు వాక్యంలో డిఫరెన్స్ ఉందా లేదా? అందరూ ఒకటే అన్నారు. ఉందా లేదండి? లేదా? ఏమంటారు? ఉంది. డాక్టరల్గా మనం వేరే కదా, మనం నమ్మే సిద్ధాంతం వేరు. కానీ వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్ అందరూ మిక్స్ చేసేస్తారు. యెహోవా సాక్షులు, ఈ కల్ట్స్ ఉన్నాయి కొన్ని. కల్ట్స్ అంటే దుర్బోధలు. ఏం కాదు పోనీ వాళ్ళు దాన్ని దాన్ని ఏమంటారు? ఎక్యుమెనికల్ మూమెంట్ అన్నమాట. దాన్ని కలిపి మిక్సర్. సో ఇలాగ ఎప్పుడైతే భేదములు బోధించరో, సిద్ధాంతం బోధించడం, మనుషులకు అదేంటి వెరీ హ్యాపీ. నిన్న ఒక ఫోటో చూపించారు. ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఒక హిందూ అబ్బాయికి క్రిస్టియన్ అమ్మాయికి పెళ్లి చేశారు. ఎట్లా తెలుసా? వాళ్ళిద్దరికి ఇంత పెద్ద బోట్లు పెట్టాడు అన్నమాట. ఇద్దరికి. ఎవరిద్దరికి? పెళ్లి కూతురికి పెళ్లి. మళ్ళీ పెళ్లి కూతురు మన క్రిస్టియన్ అమ్మాయిల డ్రెస్లో ఉంది. ఏది పెళ్లి కూతురు వేసుకుంటారు కదా, ఏమంటారు దాన్ని, వేల్ అయిన వైట్ దాంట్లో ఉంది. వాడు కూడా మళ్ళీ సూట్లో ఉన్నాడు. కానీ పెట్టాడు ఒక పెద్ద, ఇది క్రిస్టియనా హిందువా, దీనే మిక్సింగ్ అనమాట. అర్థమైందా మీకు? ఈ డీవియేషన్ డిఫరెన్స్ అంటూ లేదు, చాలా కొట్టుపడే అంతే. దాన్ని ఎక్యుమెనికల్ మూమెంట్ అంటాం. ఆ సపరేషన్ ఎప్పుడైతే ఉండదు, మనుషులకు అది ఇష్టం. నెంబర్ 1 ఏంటి? ప్రాస్పెరిటీ గాస్పెల్. రెండోది ఏంటి? ఎక్యుమెనికల్ మూమెంట్. ఆ ట్రెండ్స్ చూడండి ఇప్పుడు ఉంటాయి. ఏం కాదు, RCM వాళ్ళతో కాదు, ఏం కాదు, మంచోళ్ళు. మూడో కారణం నేను గమనించింది కార్నల్ గిమ్మిక్స్ అండి. ఇప్పుడు గిమ్మిక్స్ అంటే ఏమంటారు, అది కొన్ని తంత్రాలు అంటారా, తంత్రాలు. మీరు మన సంఘానికి వస్తే మీకు రక్షణ అంటే దేవుడు ఏదో సైన్ చేసి ఇచ్చినట్టు. లేదా మా సంఘానికి వస్తే మీరు మెంబర్షిప్ తీసుకోండి, మీ ఇంట్లో ఎవరు పెళ్ళైనా ఫ్రీగా మేమే చేస్తాం, గిన్నెలు మేమే ఇస్తాం, అన్నం ఆ రోజు అన్నం ఏంటి అందరికీ మేమే వండి పెడతాం. ఒకవేళ మీ బర్త్డే అయితే ఏమి ఇస్తాం? ఒక పెద్ద కేక్ మీ ఇంటికి వస్తుంది, దాంతో కత్తి కూడా వస్తుంది, క్యాండిల్ కూడా వస్తుంది, అగ్గిపెట్టే అది మీ దగ్గర ఎట్లాగా ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఇంట్లో ఏదైనా జరగకూడదు పెట్టె మీ ఇంటికి వస్తుంది. ఇదంతా గిమ్మిక్స్ అన్నది. అంటే దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ, MBAలో చదువుతారు కదా, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్నాడు. అంటే ఒక వస్తువుని వాడు ఏం చేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. ప్రమోట్ అంటే దాన్ని కొనేటట్లుగా మనుషులు ఏం చేస్తాడు, ఆకర్షిస్తాడు. ఇట్లా కొన్ని పెడితే కానీ ఆఫర్స్. ఇప్పుడు లేడీస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? అది నిజంగా ఫ్రీయా? లేదు, ఆ ఖరీదులో ఇది వేసేసుకుంటాడు. అంత ఎదవ కాదాడు, మనమే ఎదవలు చేస్తాడు, పువ్వు పెడతాడు. దట్స్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మార్కెటింగ్ అంటే ఒక వస్తువుని ఏంటి, అందుకని చూడండి, బాగా చెడిపోయిన వస్తువుకి ఎక్కువ ప్రమోషన్, ఎక్కువ యాడ్స్ ఇస్తాడు. నీ వయసునే కనపడలేదు సంతూర్ అంటాడు. ఎక్కడ స్టాక్ ఎక్కువ ఉండు హైదరాబాద్, దాన్ని ఏం చేస్తాడు,
కదా, ఎక్కువ యాడ్స్ ఇస్తాడు, ఎక్కువ టైం స్పెండ్ ఎక్కువ యాడ్స్ ఇస్తాడు అన్న. అప్పుడేంటి జనం ఒకటి కొంటే 10 ఫ్రీ అన్నాడు అనుకో, 10 ఎప్పుడు ఫ్రీ ఇవ్వడాడు కదా, ఇస్తాడా? అంత సన్యాసి కాదాడు. ఏం చేస్తాడు ఇందులోనే ట్యాక్స్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో. కానీ బోర్డు మాత్రం ఏమిటది, ఒకటి కొంటే ఏది ఫ్రీ లేదమ్మా ఈ లోకంలో, ప్రతి దానికి ఏం చెల్లించాలి, ఏదో రూపంలో చెల్లిస్తాం మనం. ఫ్రీ అంటే ఏం లేదు కదా. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టారండి ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో కూడా. ఇది తీసుకుంటే కేకులు వస్తాయి, కత్తి వస్తుంది, కుర్తి వస్తుంది. ఈ మనకి వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అమ్మమ్మ మా ఇంటికి ఏమొస్తుంది మెంబర్షిప్ ఎంత, 10,000 మా దగ్గర మందులు ఇస్తారు, మందుల బిజినెస్, అది మెడిసిన్స్, ఆ బిజినెస్ కూడా పెట్టారు ఎక్కడ, చర్చిలో అక్కడే. తర్వాత ఇప్పుడు స్కూల్స్ కదా, బుక్స్ బిజినెస్ కూడా, బుక్స్ స్టేషనరీ, అదే బుక్స్ పిల్లలకు కావాల్సిన గవర్నమెంట్ బుక్స్ అన్నీ ఇచ్చేయటం, ఫ్రీ కాదు, ఇచ్చేయటం. బుక్స్ ఇంత ఫ్రీ అనగానే జనం, పిచ్చి జనం, మన జనం చాలా పిచ్చోళ్ళు తెలుసా అసలు. మీరు చెప్తే మీరు నమ్ముతాం లేదు. ఇప్పుడు కొత్త కొత్త స్వస్థతా విధానాలు వచ్చినాయి. ఇప్పుడు జుట్టు పట్టి ఊపిరి ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అస్వస్తున్నారో ఒక్కొక్క చిన్న కిస్ పెడతాండి వాళ్ళకి. వాళ్ళు ఆయన చాలా రొమాంటిక్గా ఉన్నాడు కదా, ఏంటిది అది అసలు కదా. ఇదంతా ఏంటి, కొత్త రొమాంటిక్ అనమాట కదా. ఇదేంటిది, ఎక్కడ ఏసైలే అట్లా ఇచ్చి అయ్యని మనం అనకూడదు కదా. ఏంటో అన్ని కొత్త కొత్త గిమ్మిక్స్ అన్నట్టు మనుషులు ఏం చేయడానికి, కమర్షియల్ ఏమంటారు దాన్ని, మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. అందుకని నీళ్ళు లేని గుంటలు ఉన్నాయి చాలా. వాక్యం ఉండదమ్మా కదా, మనుషులు పోయి ఆ వాక్య దాహంతో చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారంటే. అఫ్కోర్స్ వాళ్ళందరూ దేవునికి ఏం చెప్పాలి, ఒకరోజు చెప్పాలా, ఎక్కడ చెప్పాలా, ఎస్ చెప్పాలి ఖచ్చితంగా. ఎంత పెద్ద ఇది ఉంటే, ఎంత పెద్ద మందిరం ఉంటే, నాకు ఎంత పెద్ద జనం గుమికూడితే ఆ జనంలో ఆత్మ విషయమైన వాళ్ళ ఆత్మల విషయమైన లెక్క మనం అప్పచెప్పాలి లేదా. ఎస్. నెంబర్ 3 ఏం చెప్పారు, నీళ్ళు లేని గుంట. నీళ్ళు లేని గుంట, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆశ్రయిస్తాడు. మొదటి కీర్తన ఏంది, అది నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు, అది విశ్వాసం అట్లా ఉండాలి. నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు లాగా. అంతేగాని నీళ్ళు లేని చెట్లు ఉన్నాం అనుకో, అవి ఎండిపోయి చచ్చిపోద్ది అంతే. నెంబర్ 4 లాస్ట్ చెప్పేస్తాను చూడండి. దీన్ని ఏమన్నా అంటే బాటమ్లెస్ పిట్ అంటారు. ఏంటమ్మది, బాటమ్లెస్ పిట్. బాటమ్లెస్ అంటే ఇప్పుడు ప్రతి దానికి ఏమిటి, ఒక బాటమ్ ఉంటుందా, ఒక దానికి దేనికైనా బాటమ్. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, లేక ఇది ఉంది, దీనికి ఏముంటుంది, ఒక బాటమ్. అంతే 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 అవుద్ది అనమాట. నిలబడటం కాదు, దాని అంత కెపాసిటీ అన్నమాట. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే దానికి ఏం లేదు, బాటమ్లెస్ అంటే దానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు దాని లోపలికి. అదే హెల్. దాని ఇంగ్లీష్లో ఏమన్నారు, బాటమ్లెస్ పిట్. చూడసారి ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన 9:1-2 వచనాలు. ఇంగ్లీష్ చదవమా, ఇంగ్లీష్ 9:12, 9:1-2, సారీ 9:1-2, 9:1-2. And I said saying to Samuel, and I saw a staff fall from heaven to the earth, and to him was given the key of the bottomless pit. Key of the bottomless బాటమ్లెస్ పిట్. ఇంత మాట్లాడే కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, హెల్కి ఏం లేదు, ఒక బాటం లేదు. అంటే ఏంటి, ఎంతమంది అందులో పడ్డా వెళ్ళిపోతానే ఉంటుంది. అలాంటి ప్లేస్కి మనం ఎవ్వరూ వెళ్ళకూడదు. ఆమెను తప్పించుకోవాలి ఒకవేళ ప్రభు లేకపోతే. దట్స్ కాల్ బాటమ్లెస్ పిట్. మీకు కొంత చెప్తాను, హెవెన్ సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఈ హెల్ సంగతి ఎందుకు చెప్తానంటే, మనందరం పుట్టుకతోనే హెల్కి వెళ్ళిపోయే ఏముంది,
ఒక మనం పుడతామే అంత పుట్టినాం ఎక్కడికి విశాలమైన మార్గం ఉంది. ఈ విశాల మార్గంలో పుట్టినోడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారా? నాశనంకి వెళ్ళిపోతారు కదా. అయితే మనం మన బ్రతుకు మార్చుకోకపోతే ఈ స్థలానికి వెళ్ళిపోతాం. నెంబర్ 1 ఏమన్నాడు హెల్ గురించి? బాటమ్లెస్ పిట్. ఇంకోటి చూడు, ప్రకటన 20:10 2-3-4 రెఫరెన్స్లు చెప్తాను. హెల్ గురించి కొన్ని మాటలు చెప్తాను, చూడండి, నేర్చుకుందాం. 20:10 చూడమ్మా. 20:10 హెల్ గురించి ఇంకో మాట చూడు. మోసపరిచిన అపవాది 20:10 ఆ హెల్ ఏముంటుంది? అగ్ని గంధకములకు. అగ్ని గంధకం అంటే చెప్పు, ఫాస్ఫరస్ ఆర్ సల్ఫర్. అక్కడ అంట ఏం మండుతుంటది చెప్పు? సల్ఫర్. ఎప్పుడన్నా మన వీళ్ళు సల్ఫర్ స్మెల్ ఎప్పుడన్నా చూసారా, విన్నారా మీరు? చూసారా మీరు? సల్ఫర్ ఎట్లుంటది? పంజెంట్ స్మెల్. ఎస్. ఇవన్నీ క్రాకర్స్ ఆ రోజున ఏం చేస్తాం, మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది. అదేంటి? సల్ఫర్ స్మెల్. అదంట ఏంటిది? నేను సఫకేట్ చేసిన ఇక్కడ, అక్కడ అవ్వదు, ఎందుకంటే అందులోనే ఉంటావు నువ్వు. సల్ఫర్తో కూడినటువంటి అగ్ని అంట కదా. సో కాంట్రాస్ట్ చూడండి. పరలోకమేమో ఎట్లా కామ్గా క్వైట్గా ఆశీర్వదించబడ్డ, ఇది ఎట్లుందట? సల్ఫర్. వాళ్ళు చదువు, మళ్ళీ చదువు. 20:10 అగ్ని గంధకం అంటే అదే సల్ఫర్ ఆర్ ఫాస్ఫరస్. అది దాంతో మండుచుంటుందంట. మీరు అనొచ్చు కొంతమంది, నేను ఏమీ నమ్మనండి, హెల్ లేదు, ఏమీ లేదు, అంత బూటకం, ఫేక్ అండి. నా మాటలు నమ్మద్దు, కానీ దేవుని మాటలు నమ్మలేదు అనుకో, కరెక్ట్గా ఇట్లాంటి ప్లేస్లో ల్యాండ్ అయిపోతాం. ఎప్పుడు? అతి త్వరలో. అప్పుడు అక్కడ జ్ఞాపకం వస్తుంది నేను చెప్పిన మాట. కానీ అప్పటికేంటి? టూ లేట్. సికింద్రాబాద్ నుంచి బండి వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తారు కొంతమంది వెనకాల అట్లా అయిపోతుంది నీకు. ఏమిలా మాది వెళ్ళిపోయిన తర్వాత కదా. అగ్ని గంధకంతో మండుతుంటుందండి అది. ఇప్పుడు జాగ్రత్త సుమా, జాగ్రత్త. మత్తయి సువార్త 13:50 చూద్దాం. మత్తయి సువార్త 13:50 13:50 చదువుమా. 13:50 వీరిని అగ్నిగుండంలో పడవేయుడు, అక్కడ ఏర్పులు పండ్లు కొరుకుటయును ఉండును. రెండో సంగతి ఏం చెప్పారు? అక్కడ ఏడుపును. ఎందుకు ఏడుస్తావా నువ్వు? అది కూడా ఎట్లా? ఇంగ్లీష్లో గ్నాషింగ్ ఆఫ్ టీత్ అని ఉంటారు. ఏడుపును పండ్లు కొరుకుతాయి. ఎందుకు ఏడుస్తావు చెప్పండి? పండ్లు ఎప్పుడు కొరుకుతాం మనం? బాధ. వేరే వాళ్ళు చూసుకుంటే పళ్ళు కొరుకుతాం, అది వేరే. అక్కడ ఆ స్థితి కాదు. వేరే వాళ్ళు చూసి పండు కొరికే పరిస్థితి కాదు అది. మరి ఆ బాధతో ఏం చేస్తామంట? గట్టిగా అక్కడ ఏడుపును మన ఏడుపును చూసేవాడే ఉండేది, పట్టించుకునేవాడే ఉండేది అన్నమాట. పండు కొరుకుతూ అట్లనే ఉండిపోతాం కదా. అక్కడ ఏడుపును ఏమన్నాడు? పండ్లు కొరుకుతాయి ఉండును కదా. చూసారా ఇంత భయంకర స్థలం? ఎందుకు? నీ పళ్ళు కొరికేది ఏడుపును అక్కడ ఏమైనా పట్టించుకొని ఉన్నాడు నాడు? అందరూ అట్లాంటి ఉన్నాడు. ఎవడు ఇక్కడ నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏంటి అన్ని జోక్స్ చేసుకున్నావు అనుకో, ఇది ల్యాండ్. ఎక్కడ ఏడుపును. ఇంగ్లీష్ చదువు ఒకసారి. 13:50 gnashing of teeth అన్న కదా. they shall be wailing అంటే గట్టిగా అరుస్తారు. ఆర్తనాదం అంటారు సరే, గట్టిగా అరుస్తారు. ఎందుకు? అక్కడ ఏమున్నాయి? మంటలు కదా. దాన్ని తట్టుకోలేక అరుస్తారు. కానీ ఏంటి? బయటకు తీసుకొచ్చే కూడా అవకాశమే లేదు. గ్నాషింగ్ ఆఫ్ టీత్ అంటే పళ్ళు గట్టిగా కొరుకుంటూ బాధతో అన్నాడు. మార్క్స్ వార్త 9:43 చూద్దాం. మార్క్స్ వార్త 9:43 చదువు. మార్క్స్ వార్త 9:43 చూడమ్మా. సో నరకంలో ఏముంది? ఆరిన అగ్ని. అంటే అసలు ఆరిపోదండి అది. మండుతూ ఉంటుంది. ఆరిపోని అగ్ని. మనం గ్యాస్ వాడతాం, ఆరిపోద్ది ఎప్పుడన్నా? ఎప్పుడు? సిలిండర్ అయిపోగానే ఆరిపోయాడు, మళ్ళీ ఆడ వెనకాల పరిగెత్తాలి, అరే మాకు సిలిండర్ అయిపోయింది. ఇది ఏ అగ్ని ఏం కాదంట, నడుస్తూనే ఉంటుంది అన్నమాట.
కదా. జాగ్రత్తగా ఇక్కడ డెసిషన్ తీసుకో, నెగ్లెక్ట్ చేయమాకు, అక్కడికి వెళ్ళిపోద్దు నువ్వు కదా. యుగాలు అక్కడ కాలకూడదన్న ఆశ. ప్రకటన 19 అధ్యాయం 21 చూద్దాం. చూడ 19 ప్రకటన 19 అధ్యాయం 20 19th chapter 20th verse చదమ్మా. 19th chapter 20th verse చదువు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట ఏంటది సూచక క్రియలు చేసి వారిద్దరు గంధకములతో కదా, వారిద్దరు గంధకంతో మండు, గంధకంతో మండు, గంధకం సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ మండుతూ ఉంటుందంట, మండుతూ ఉంటుందంట. అక్కడ ఇద్దరు మనకు ఎవరు ఫ్రెండ్స్ ఒకళ్ళు వెళ్తే అబద్ధ ప్రవక్త, ఇంకా ఇంకా ఆ డెవిల్ గడు అక్కడే ఉంటాడు, మన సాతాన్ గడు అక్కడే ఉంటాడు, వాడి ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళతో జాయిగా హ్యాపీగా ఏంటి బ్యాడ్మింటన్ ఆడచ్చా, యుగాలు కాలాలు అక్కడ కదా. ఏంటి ఒక ఆయన రాస్తాడు ఒక బుక్లో, మనిషికి పెద్ద ట్రాజిడీ ఏంటంటే హెల్లో వాడి మెమరీ అంట, వాడి మెమరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భూమి మీద చేసిన అన్నీ ఏంటి గుర్తుకొస్తాయి. అయ్యో దమ్మాయిగూడలో పలానా రోజు ఆ ముసలోడు చెప్పిపోయాడు, నేనే సగం నిద్రలో ఉన్నా, మాటనే వెళ్ళి, అందుకని ఇక్కడికి వచ్చిన. అన్ని మెమరీ ఏం చేస్తుంది, నిన్ను తినేస్తుంది. ఇక్కడ చేసిన పనులన్నీ అక్కడ జ్ఞాపకం వస్తాయి వేడికి. దాని బదులు ఏంటి ఇక్కడ చదువుకో. అందుకని దీపం ఉండగానే దీపం ఆరిపోయింది, అది ఏం చేయలేదు కదా. దీపం ఆరిపోయింది, అది ఏం చేయలేదు. మెమరీ, ఒక మెమరీ అంటే చాలా బ్యాడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తాడు, అయ్యో దేవుడు ఇంత అవకాశాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు మార్చాడు. మా అమ్మ చెప్పింది, మా ఆయన చెప్పాడు, చెప్పాడు, కానీ వినలేదు. నా బ్రతుకు ఇలాగైంది, నరకంలో తేలేను కానీ అని ఎక్కడ జ్ఞాపకం వస్తాయి. కానీ అక్కడికి మళ్ళీ జంప్ కొడదానికి వీలుంటుందా, వన్స్ గాన్ అంతే. సో నేడనేది రోజు ఉండగానే నీ బ్రతుకు ఏం చేయమ్మా, పని చేసుకో, రేపు టూ లేట్ అయిపోద్ది కదా. ఎస్, నీ భర్త కోసం కన్నీటితో ప్రార్థన, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, ఎవరైతే నీ రక్త సంబంధికున్నారో వారి కోసం ప్రార్థన చేయడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్రతుకు ఏం కావాలి, సెట్ అయిపోవాలి కదా. ఈ ఆరుని అగ్ని అన్నాడు కదా, ఆరుని అగ్నికి పోకూడదు ప్రభా, దే షుడ్ నాట్ గో కదా. మనల్ని ప్రేమించేవారిని, మనల్ని ద్వేషించే వరకైనా ప్రార్థన చేయం కదా ప్రభా వాళ్ళ రక్షణ. లాస్ట్ చూడు, మార్క్స్ వార్త 9:48 వచ్చి చూద్దాం. మార్క్స్ వార్త 9:48 చదవమా, లాస్ట్కి చూసేద్దాం. 9:48 వచ్చినాం. మార్క్స్ వార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆ పురుగు ఏంటి, మనిషిలో ఉన్న ఆత్మకేం లేదు, చావలేదు, అగ్ని ఆరదు. ఈ రెండింటికి ఎండి లేదు. నేను చెప్పాను చాలాసార్లు, 4 శాశ్వతం. నెంబర్ 1 దేవుడు కదా, నెంబర్ 2 హెవెన్, నెంబర్ 3 హెల్, నెంబర్ 4 మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న మానవుని ఆత్మ. చాలా ఏంటి, దీనికోసమే ప్రభు వచ్చాడు. అదే అన్నాడు, అగ్ని ఆరదు. పురుగు అంటే అది మనలో ఉన్న ఆత్మ. ఒక జంతువుకి మనిషికి తేడా ఏంటాయా అంటే ఏంటి, 4 కాళ్ళు ఉన్నాయి, 4 తోకలు, అది కాదు. మరేంటి, నాలో ఏముంది, యెహోవా పెట్టిన దీపం ఉందని, అదే ఆత్మ. అదే తేడా కదా మనిషికి జంతువుకి. అఫ్కోర్స్ మనలో ఉన్న ఆత్మ ఆరిపోయింది, ఆ దీపం అనేది ఆరిపోయింది. అందుకనే మనిషి ఏం చేస్తాడు, మనిషి లెవెల్ కూడా ఏమైపోయింది, స్టేటస్ యానిమల్ లాగా అయిపోయింది. అందుకని కొన్ని చూడండి, యానిమల్స్ చైనీ కూడా మనిషి చేస్తుంటాడు. హలో, ఏ యానిమల్ అన్నా తాగి రోడ్డు మీద పడిపోవడం చూసారా మీరు, మోరీలో బోలటం. కానీ మనం పొరలేదు వాళ్ళే అనగా. పందులు ఉంటాయండి, అవి పొగాకు తోటలు అసలు ఉండవు, పొగాకు చుట్టలు. కానీ మనుషులు దాన్ని చుట్ట కట్టుకొని గుప్పు రైలు ఇంజిన్ లాగా వదులుతున్నాడు. మనిషి దిగజారిపోయాడా లేదా, యానిమల్స్ చైన్ కూడా చేస్తారు కదా.
అవునా? క్రూరమైన జంతువులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి కదా కదా, వాటి కోసం తన ప్రాణం పెడతారా? ఓ ఎస్. అమ్మ మన అమ్మలు కూడా అమ్మలంటే అందరు కదా, పిల్లలు ఏం చేస్తారు? అమ్మేసే అమ్మలు ఉన్నారు కొంతమంది, వ్యభిచారంలోకి దించే అమ్మలు ఉన్నారు కొంతమంది. జంతువుల కన్నా తక్కువనా లేదా? ఏ జంతువులు అలా చూడదు, అట్లా చేయదండి అసలు. మనిషి దిగజారిపోయింది, యానిమల్ కన్నా తక్కువ కదా. జంతువులు చూడండి, తనకు ఒక సీజన్, దానికి ఒక సీజన్లోనే అది కలుస్తుంది వేరే జంతువులు. మనిషి ఏంటంటే వాళ్ళకి సీజన్ లేదు, ఒక వాయిస్ లేదు, ఒక ఏమంటారు, ఒక వరుస లేదు, ఏం లేదు కదా. వాడి ఇష్టమే రామకృష్ణాపురం. వాడి లోపల ఉన్న ఆత్మ చచ్చిపోయింది కాబట్టి, ఆరిపోయింది కాబట్టి వాడు ఏమవుతాడు? జంతువు కన్నా ఈయన. సింహాలు క్రూరమైనవి. ఎప్పుడైనా వాళ్ళ వైఫ్ని కొడతాం చూసారా మీరు? నేషనల్ జాగ్రఫీ చూసారా? చాలా ప్రేమగా చూసుకుంటాయి కదా ఎవరిని? ఆడసింహాలు కానీ పులులు కానీ. వీళ్ళు చూడు, తాగొచ్చాడంటే ఇదేదో ప్యాంటామ్ అనుకుంటాడు. ఆడెవడో గాల్లో తిరుగుతుంటాడు, ఎవడాడు సూపర్ మ్యాన్, చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటాడు అనుకొని వాళ్ళని కొడుతుంటాడు. నానా దుర్భాషలు ఆడతాడు కదా. అసలు యానిమల్స్ కన్నా మనిషి అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు పెట్టిన ఆత్మ అయిపోయింది, అద్దీపం అయిపోయింది. అందుకని వాటికన్నా నీచంగా అయిపోయింది. హైదరాబాద్లో మన సంఘటన, ఒక చిన్న పిల్ల 4-5 years అమ్మాయిని ఏం చేయడం కూడా రేప్ చేశారు. ఏ యానిమల్ అన్నా తన చిన్న బిడ్డలు ఎంత బాగా చూసుకుంటే తెలుసా? వీడేంటి ఇంకేం చెప్పకూడదు అంతే. చిన్న ప్రార్థన చేద్దామండి, కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం చిన్న ప్రార్థన చేద్దాం. ఏంటి ప్రభు నీతో మాట్లాడండి, క్లియర్ కట్ నీ రెస్పాన్స్ ఏంటి? నాశనకరమైన గుంటలు నువ్వు ఉన్నావని బయటకు వచ్చేసాయి. ప్రభు కృపాడు, ప్రభు నన్ను క్షమించి, ఇది నా పాపం, నా బ్రతికిది ప్రభు అని క్లియర్ కట్గా ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ఆయన దగ్గర నువ్వు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం ఆయన దగ్గర కన్ఫెస్ చేసి, నన్ను క్షమించు ప్రభు, నాకు విడుదల చేయి ప్రభు, నీకు నువ్వే ప్రార్థన చేసుకో. రెండోదిగా మన కోసం మనమే ప్రభుకున్న గుంట. జాత సోదరుడ, ఏం చేస్తున్నావు? ఇతరుల పట్ల ఏ విధమైన హాని చేస్తున్నావు, నష్టం చేస్తున్నావు, ప్లాన్ చేస్తున్నావు, జాగ్రత్త, అవే నీ మీదకి వస్తాయి. అన్యాయం చేసిన వారికి మరలా అదే వస్తుంది. నువ్వు లోపల చేస్తున్నావా, సాడీలు చెప్తున్నావా, వేరే వాళ్ళ మనసు స్పాయిల్ చేస్తున్నావా, జాగ్రత్త, నువ్వేం చేసావు అదే వచ్చేస్తుంది. నీకన్నా తెలియగలవని ఈ లోపల చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా నువ్వు చేసిన నీ మీదకి వచ్చేస్తాయి. నీళ్ళు లేని గుంట. నీ ఇంట్లో వాక్యం ఉందా? నీ హృదయలో ఉందా? నీ జీవితంలో ఉందా? జాగ్రత్త, చాలా దుర్మార్గ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతాను. నీ వల్ల నీ పిల్లలు స్పాయిల్ అయిపోతారు. ఎందుకంటే నీళ్ళు లేని చోట నువ్వు తిరుగుతున్నావు. దయ్యమును పట్టుకొని చెడగొడతాయని గమనించుకో. నాలుగోదిగా బాటంలెస్ పిట్, అనగా ఏమాత్రం ఎంతమంది అని వెళ్ళిపోయి అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుతాయి. అందుకని చెప్తున్నట్టు అగ్ని గంధకంతో మండుచున్న ఆ యొక్క గుండంలో నువ్వు పడకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు వాక్యం విన్నాం, పరీక్ష చేసుకున్నాం, ప్రభుకు మనం సమర్పించుకున్నాం. ఎవరైనా ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం బల కార్యక్రమానికి మనం వెళ్ళిపోతాం.